భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 9:26. 24 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. నిఫ్టీ 23,863 వద్ద స్థిరం. బ్యాంక్ నిఫ్టీ 0.47% పెరిగింది. నిఫ్టీ 50 బుధవారం 23,862.95 వద్ద 0.16% పెరుగుదలతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 57,453.45కు 0.47% పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.37%, టెక్ మహీంద్రా 2.57% లాభపడగా, బజాజ్ ఆటో 1.69%, భారతి ఎయిర్టెల్ 1.19% నష్టపోయాయి. డాలర్ సూచీ ఒక సంవత్సర గరిష్టానికి ₹94.90కు పతనం. అమెరికా డాలర్ సూచీ ఒక సంవత్సర గరిష్టానికి చేరడంతో ₹16 పడి 94.90 వద్ద ప్రారంభమైంది. USDINR ప్రస్తుతం 94.82 వద్ద 0.13% పెరుగుదలతో ట్రేడ్ అవుతోంది. అంక్లో బంగారం 2% ప్లస్ పతనం. ముడి చమురు 3.21% తగ్గింది. అమెరికా డాలర్ బలపడటంతో అంక్లో బంగారం 2.25% పడి ₹4,088కు చేరింది. ముడి చమురు కూడా 3.21% తగ్గి బ్యారెల్కు $72 మరియు 42 సెంట్లకు పడిపోయింది. ఇది భారత దిగుమతి వ్యయంపై కొంత ఉపశమనం కలిగించవచ్చు. టెక్ మహీంద్రా రంగంలో అగ్రస్థానం. ఇన్ఫోసిస్ 1.01% పెరిగింది. టెక్ మహీంద్రా 2.57% పెరిగి ₹1,452కు చేరగా, ఇన్ఫోసిస్ 1.01% పెరిగి ₹1,039 మరియు 70 చేరింది. టీసీఎస్ 0.33% లాభపడగా, HCL టెక్ 0.77%, విప్రో 0.42% నష్టపోయాయి. వేదాంత అల్యూమినియంపై CLSA 18% అప్సైడ్ అంచనా. ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ CLSA వేదాంత అల్యూమినియంపై అవుట్పెర్ఫార్మ్ రేటింగ్తో కవరేజ్ ప్రారంభించి ప్రస్తుత స్థాయిల నుండి 18% అప్సైడ్ అంచనా వేసింది. బుధవారం సానుకూల విశ్లేషక అభిప్రాయంతో స్టాక్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. డాలర్ ప్రవాహాలు ఆకర్షించేందుకు RBI NRI డిపాజిట్లకు అనుమతి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NRI డిపాజిట్లపై స్వాప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అసలు మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది, వడ్డీకి కాదు. రూపాయి బలహీనత నేపథ్యంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకోబడింది. వ్యాపారాలు GST స్వీకరిస్తున్నాయి కానీ మరిన్ని సంస్కరణలు కోరుతున్నాయి. డెలాయిట్ సర్వే ప్రకారం భారత వ్యాపారాలు GSTని విస్తృతంగా స్వీకరించాయి కానీ సమ్మతిని సులభతరం చేయడానికి మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు కోరుతున్నాయి. GST వసూళ్లు మే 2026లో కూడా పటిష్టంగా కొనసాగాయి. వర్షాభావం. ఆహార ద్రవ్యోల్బణంతో చమురు తగ్గుదల వినియోగదారులకు మేలు చేయదు. ముడి చమురు 3.21% పడి బ్యారెల్కు $72 మరియు 42 సెంట్లకు చేరినప్పటికీ, ఆలస్యమైన వర్షాలు మరియు ఆహార ద్రవ్యోల్బణం కారణంగా భారత వినియోగదారులు జాగ్రత్తగా ఉండవచ్చు. వర్షాకాలం భారత వార్షిక వర్షపాతంలో దాదాపు 70% అందిస్తుంది. కునాల్ షా వాట్సాప్ బాధ్యతలు స్వీకరించడం పెద్ద నాయకత్వ మార్పు. భారత స్టార్టప్ పరిసరాలలో ప్రముఖ వ్యక్తిత్వమైన కునాల్ షా వాట్సాప్ బాధ్యతలు స్వీకరించారు. ఒక భారతీయ వ్యవస్థాపకుడు ప్రపంచ టెక్ ప్లాట్ఫారం అగ్రస్థానానికి చేరడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. హార్మగ్ జలసంధి మూసివేత వాదనల మధ్య US, ఇరాన్ శాంతి చర్చలు. ఇరాన్ సైన్యం హార్మగ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించినప్పటికీ అమెరికా మరియు ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభించాయి. ఈ పరిణామాన్ని చమురు మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ముడి చమురు ఇప్పటికే $72 మరియు 42 సెంట్లకు 3.21% పడిపోయింది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,200.68 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1305.60 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.30%. TCS 2066.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.33%. HDFC బ్యాంక్ 776.15 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.19%. ఇన్ఫోసిస్ 1039.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.01%. SBI 1026.65 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.24%. ICICI బ్యాంక్ 1356.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.37%. అత్యధిక లాభం. ICICI బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.37%. అత్యధిక నష్టం. రిలయన్స్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.30%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4088.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.25% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,621 రూపాయలు ప్రతి 10 గ్రా.
బంగారు ధర 2.25% తగ్గింది. మునుపటి ముగింపు $4,181 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 72.42 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.21% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.21% తగ్గింది. మునుపటి ముగింపు $74 మరియు 82 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.82 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.13% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.13% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 70 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.